హలో హైదరాబాద్. ఇప్పుడు మీరు చూస్తుంది అమీర్పేట్ మైత్రివనం జంక్షన్ అని చెప్పి పిలుస్తారనమాట. ఈ ఏరియాని ఎక్కువగా ఇక్కడ కోచింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మైత్రివనం పక్కనే కోచింగ్ సెంటర్స్తో పాటు సారథి స్టూడియో అనేది ఒకటైతే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మూవీ షూటింగ్స్ అన్నీ ఇలా చేస్తూ ఉంటారు. ఈ మూవీ షూటింగ్సే కాకుండా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి కూడా చేస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్లో చూసినట్లయితే విజయ్ దేవరకొండ గారు రీసెంట్గా మూవీ హిట్ అయినప్పుడు ఇదే ప్లేస్కి వచ్చి కొన్న అడ్వర్టైజ్మెంట్స్ అయితే చేశారు కదండి, ఆ ప్లేస్ అదే అనమాట. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది అయితే మధురా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళే రోడ్డు. మోస్ట్లీ వీడియోలో అయితే గచ్చిబౌలి, విప్రో సర్కిల్, ఎసెన్షియర్ ఈ ఆఫీసెస్ అన్నీ అయితే చూడొచ్చు అనమాట. లైక్ హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, ఇలాగా రాయదుర్గం మెట్రో, ఇవన్నీ వీడియోలో అయితే కవర్ అవుతుంది. అండ్ ఇదంతా కృష్ణానగర్, అంటే యూసఫ్గూడ మెట్రో నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వరకు అయితే కృష్ణానగర్ అని చెప్పి పిలుస్తారు. అదే కాకుండా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఏరియాలంతా కృష్ణానగర్ కిందకైతే వస్తుంది. యూసఫ్గూడ, ఆ తర్వాత కృష్ణానగర్, ఇదంతా ఒకటే అనమాట. ఇక్కడ ఏంటంటే షూటింగ్ వ్యాన్లను ఇక్కడే ఆగుతాయి. ఎర్లీ మార్నింగ్ 3 PM to 3:30, 3 AM అయినా 4 AM అయినా ఇక్కడ వ్యాన్స్ అనేవి అన్నీ వస్తూ ఉంటాయంట. ఇక్కడైతే వెయిట్ చేశారు అంటే షూటింగ్కి వెళ్ళే వాళ్ళని అయితే చూడొచ్చు. ఇదంతా కృష్ణానగర్ అని చెప్పి పిలుస్తారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ అయితే వస్తుంది, దాన్ని ఫిలిం నగర్ అని చెప్పి పిలుస్తారు. ఈ రోడ్ అయితే పంజాగుట్టకు వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న మెట్రో ఇదంతా లెఫ్ట్ సైడ్ అయితే అన్నపూర్ణ స్టూడియో అయితే వస్తుంది. అక్కడ బిగ్ బాస్ సెట్ కూడా వేశారండి. ఇంకా తొందరలోనే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. అండ్ ఆ తర్వాత ఇది ఒక జంక్షన్ ఏరియా అనమాట. మంచి బాగా పాపులర్ ఉన్న ఏరియా. ఇక్కడ ఒక పెద్ద పార్క్ అయితే ఉంటుంది, KBR పార్క్ అని చెప్పి 100% లెవెల్లో మూవీలో చూపిస్తారు కదా. అండ్ ఇప్పుడు చూడండి, ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. KBR పార్క్ క్రాస్ అయిన తర్వాత ఇదైతే సైబర్ టవర్కి వెళ్ళడానికి రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే సైబర్ టవర్ అయితే వస్తుంది. ఇక్కడ మాదాపూర్ మెట్రో, ఆ తర్వాత హైటెక్ సిటీ మెట్రో, దుర్గం చెరువు మెట్రో, ఇవన్నీ అయితే టచ్ అవుతాయి. ఇదే రూట్ నుంచి ఎవరైనా సరే అమీర్పేట నుంచి డైరెక్ట్ IT బిల్డింగ్స్, అథవా సాఫ్ట్వేర్, నాన్ IT వర్క్ జాబ్ చేస్తూ ఉంటారు కదా, ఈ రూటే వెళ్ళాలి. ఇంకా ఆప్షన్ అయితే ఏముండదు. లైక్ గవర్నమెంట్ బస్సెస్ అయినా, RTC బస్సెస్, లేకుంటే మెట్రో, ఇలా ఈ రూటే వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఇంకా ఆఫీసెస్ అన్నీ వస్తుందన్నమాట. అక్కడ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చి జాబులు చేసే వాళ్ళైతే చాలా మందే ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఉన్నవంతా ఇంకా షాప్స్, ఆఫీసెస్, ఇలా బిల్డింగ్ రకరకాలు అయితే ఉంటాయి. న్యూస్ ఛానల్స్, కొన్ని బోర్డ్స్ పెట్టుకొని ఉంటారు, కొన్ని బోర్డ్స్ లేకుండా ఉంటాయి. ఆ తర్వాత ఇదంతా దుర్గం చెరువు మెట్రోకి దగ్గరలో ఉన్న ఏరియా అనమాట. దుర్గం చెరువు అంటే ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఏరియా అనమాట. ఇక్కడ అయ్యప్ప సొసైటీ కూడా ఉంటుంది, అది బాగా ఫేమస్. ఇప్పుడు వస్తుంది కదా, ఇదైతే హైటెక్ సిటీ మెట్రో అనమాట. హైటెక్ సిటీ మెట్రో పక్కనే చాలా ఆఫీసెస్ అయితే ఉంటుంది. IT ఉంటుంది, నాన్ IT కూడా ఉంటుంది. ఇదైతే జంక్షన్. స్ట్రైట్ వెళ్తే కొండాపూర్ AMB మాల్కి అయితే వెళ్తారు. లెఫ్ట్ తీసుకున్నట్లయితే సైబర్ టవర్ నుంచి డైరెక్ట్గా రాయదుర్గం మెట్రో సైడ్ అయితే వెళ్ళిపోతారు, లైక్ గచ్చిబౌలి అలాగా. ఈ జంక్షన్లో రైట్ సైడ్ తీసుకున్నైతే KBHP, కుకుట్పల్లి, ఆ ఏరియాకి అయితే వెళ్ళొచ్చు. KBHP కూడా అక్కడ హాస్టల్స్ అన్నీ ఉంటాయి. అక్కడ కూడా చాలా మంది అయితే ఉంటారనమాట, బ్యాచిలర్స్ వీళ్ళంతా. లైక్ అమీర్పేట లాగా అది కూడా. ఇంకో విధంగా చెప్పాలి అంటే అమీర్పేట ఏమంటే కోచింగ్ సెంటర్స్, KBHP ఏమంటే ఓన్లీ హాస్టల్స్ అక్కడ ఉంటాయి. అక్కడ నుంచి వీళ్ళు జాబులు చేయడానికి ఇక్కడికైతే వస్తారు. ఇదంతా నైట్ లైఫ్ అనమాట. ఇప్పుడు చూడండి హైదరాబాద్ నైట్ ఎలా ఉందో వ్యూ మొత్తము. అప్పుడప్పుడు రైన్ పడుతుంది, అప్పుడప్పుడు ఆగిపోతుంది అనమాట. ఇదైతే రాయదుర్గం మెట్రో దాటిన తర్వాత మైండ్ స్పేస్ అని చెప్పి ఒక ఏరియా అయితే వస్తుంది. అది చాలా పెద్దది అనమాట, IT హబ్. దాన్ని క్రాస్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్లో బ్రిడ్జ్ అయితే వెళ్తుంది. దీని నుంచి స్ట్రైట్ వెళ్తే ఇక్కడ నుంచి మొత్తం ఆఫీసులే ఉంటుంది. IT సెక్టర్ అంతా ఇక్కడే బాగా డెవలప్ అయ్యింది. ఇక్కడ చూడండి LTM మైంట్రీ బిల్డింగ్, దాని తర్వాత అరబిందో కంపెనీ ఉంటుంది. అరబిందో కంపెనీ ఇవంతా ఫ్యామిలీ స్టార్ మూవీలు అయితే మీరు చూసి ఉంటారనుకుంటా. విజయ్ దేవరకొండ గారు మూవీ నటించారు కదా, ఫ్యామిలీ స్టార్. ఆ తర్వాత విజయ్ దేవరకొండ గారు రీసెంట్గా వచ్చిన మూవీస్లలో కూడా ఈ బిల్డింగ్స్ అని చాలా ఉన్నాయి. అండ్ అలాగే చాలా మూవీస్లో కూడా ఈ బిల్డింగ్స్, ఈ బ్లాక్స్ అని చాలా ఉంటాయి. ఇక్కడ ఏమంటే రీసెంట్గా ఓపెన్ అయిన టీ హబ్ కూడా ఇదే రోడ్లో అయితే ఉంటుంది. చాలా ఫైట్ సీన్స్, ఆ తర్వాత రేసింగ్ సీన్స్, ఇవన్నీ ఇదే రోడ్లో అయితే తీశారనమాట. ఈ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్, అటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అక్కడ కొండ అయితే ఉంటుంది, హిల్ పాయింట్. ఆ హిల్ పాయింట్లో అయితే చాలా మూవీస్ అయితే షూటింగ్ జరిగిందనమాట.
ఇప్పుడు కనిపిస్తుంది స్కై వ్యూ బిల్డింగ్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ 2 బ్లాక్స్ లాగా ఉంటుంది. ఈ బిల్డింగ్ కూడా మీరు చాలా మూవీస్లో అయితే చూసే ఉంటారు. దీన్ని బయోడైవర్సిటీ జంక్షన్ అని చెప్పి పిలుస్తారు. ఈ బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం అట్లా మెహదీపట్నం, అట్లా ఓల్డ్ చార్మినార్ ఉంది కదా, చార్మినార్ పాత బస్తీ అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ రైట్ సైడ్ తీసుకున్నట్లయితే గచ్చిబౌలి ఓవరాల్ రింగ్ రోడ్డుకి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్న ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవంతా గచ్చిబౌలి ఇవంతా వెళ్ళే రూట్. ఈ రూట్ అయితే గచ్చిబౌలికి వెళ్ళే రోడ్ అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే గచ్చిబౌలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇదే రోడ్లో ఇక్కడ ఓం శాంతి నిలయం అయితే ఉంటుంది, ధ్యానం చేస్తూ ఉంటారు కదా, అది అనమాట. ఇది దాటిన తర్వాత విప్రో ఆఫీసు, ఆ తర్వాత క్యాబ్ జెమిని, ఇలా చాలా ఆఫీసెస్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడే కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పక్కన ఒక స్కూల్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ స్కూల్లో చదువుకొని ఇక్కడ జాబ్ చేయడానికి అయితే మీకు ఆఫీస్ కూడా పక్కనే ఉంటుంది. మోస్ట్లీ పెద్ద పెద్ద స్కూల్లో చదువుకునే వాళ్ళంతా హైదరాబాద్లో అయితే ఉండరు, బయటికి అయితే వెళ్ళిపోతారనమాట. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంక ప్లేస్కి వెళ్ళాలని చూస్తారు. అలాగే తిరుగుతూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ స్టేజ్ అని చెప్పి ఏమీ ఉండదనమాట, తిరుగుతూనే ఉంటుంది ప్రపంచం మొత్తము. అలాగా ఇదంతా గచ్చిబౌలి ఓవరాల్కి వెళ్ళే రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంతా ఆఫీసెస్. లెఫ్ట్ సైడ్ కూడా మనకి క్యాబ్ జెమిని, ఎసెన్షియర్, విప్రో అయితే చాలా పెద్ద ఆఫీసు, లైక్ ఇన్ఫోసిస్ కూడా అంతే. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఎసెన్షియర్ అయితే వస్తుంది. అలాగే ఆ తర్వాత ఐసిఐసిఐ బిల్డింగ్స్ అని చెప్పి ఒకటి వస్తుంది, అది చాలా పెద్ద బ్రాంచ్ అనమాట. ఐసిఐసిఐ లైక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ప్రాసెస్లు అన్నీ చేస్తూ ఉంటారు, వాయిస్ ప్రాసెస్ ఇవంతా. అది రైట్ సైడ్ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్ అయితే చాలా మూవీస్లో కూడా చూసే ఉంటారు. బింబిసార మూవీలో కూడా అక్కడ రాజు కనకాల వస్తారు కదా, కార్ యాక్సిడెంట్ లాగా ఏదో చూపిస్తారు కదా అక్కడ. ఆ తర్వాత నివేద థామస్ చాలా మూవీస్లో కూడా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ అనేది. మోస్ట్లీ చాలా మూవీస్లో ఈ రోడ్డు, ఆ తర్వాత ఈ బిల్డింగ్స్ చాలా మూవీస్లో అయితే ఉన్నాయి. డే టైం అయితే వ్యూ అనేది కొంచెం కనిపిస్తుంది, నైట్ టైం అవ్వడం వల్ల క్లారిటీ అయితే లేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా బస్ స్టాప్స్ అయితే ఉన్నాయి. ఈ బస్ స్టాప్స్ దాటిన తర్వాత విప్రో అయితే వస్తుంది. ఇదంతా విప్రో కిందకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ విప్రో లోగో ఉంది చూడండి. ఇది విప్రో లోగో ఏమంటే ఇక్కడ సైడ్ నుంచి అటు సైడ్ వరకు ఉంటుంది. ఈ విప్రో కంపెనీ బ్యాక్ సైడే మహేష్ బాబు గారు ఉన్నారు కదా, వాళ్ళ అన్న నరేష్ గారు ఉంటారు కదా, వాళ్ళ ఆఫీసెస్, బిల్డింగ్స్, ఆ తర్వాత వాళ్ళ హౌస్ ఆ విప్రో ఆఫీస్ బ్యాక్ సైడే అనమాట. అక్కడ వాళ్ళ పేరు కూడా ఉంటుంది. అక్కడ వెళ్తే మీకే క్లారిటీ కనిపిస్తుంది అనమాట బిల్డింగ్ పేరు. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎసెన్షియర్ కంపెనీ ఉంది చూడండి. ఇంకా ఇదంతా ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే వేవ్ రాక్ ఇవన్నీ అయితే వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇంకా ఓవరాల్ కూడా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా వెళ్ళినట్లయితే, లైక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ కూడా ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. అంతా నియర్ బై ఉంది కాబట్టి ఆఫీసెస్ అన్ని ఇక్కడ డెవలప్ అయిందేమో. ఇంకా ఫైనల్లీ మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము. ఇప్పుడు చూడండి అమీర్పేట అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ అల్లు అర్జున్ మాల్ అయితే ఉంటుంది. అక్కడ అమోఘ టీ స్టాల్ అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇదంతా కోచింగ్ సెంటర్సే, లెఫ్ట్ సైడ్ ఉన్నవంతా కోచింగ్ సెంటర్సే అనమాట. ఎటు సైడ్ చూసినా మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్స్ అయితే ఉంటుంది. డే టైం అయితే ఫుల్ క్లారిటీ అయితే కనిపిస్తుంది. నైట్ టైం అవ్వడం వల్ల షాప్స్, కోచింగ్ సెంటర్స్, లైక్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ క్లోజ్ చేశారు. నైట్ అంటే అప్రాక్సిమేట్గా 9 PM ఏమో అయింది అంతే. 9 PM వల్ల అందరూ ఖాళీగానే అన్ని క్లోజ్ అయితే చేసేసారు. ఇంకా రైట్ సైడ్ అయితే కొన్ని హాస్పిటల్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా జిమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. దీన్ని మైత్రివనం జంక్షన్ అని చెప్పి పిలుస్తారు. ఈ మైత్రివనం జంక్షన్ కూడా ఉదయ్ కిరణ్ మూవీ నటించారు కదా, ఉదయ్ కిరణ్ గారు, ఆ మూవీలో కూడా ఉందన్నమాట మైత్రివనం. లైక్ తరుణ్ గారు ఉన్నారు కదా, తరుణ్ మూవీస్ అవి కూడా అనమాట. ఇదైతే అన్నపూర్ణ బ్లాక్, ఆదిత్య ఇలా రకరకాలుగా పిలుస్తారనమాట. లైక్ అందరికి గుర్తుకొచ్చిందంటే మైత్రివనం, అమీర్పేట్ ఇవన్నీ కోచింగ్ సెంటర్స్. శ్రీ విష్ణు కూడా ఇక్కడ నటించారు, ఒక మూవీలో అయితే ఉంది. ఫైనల్లీ అమీర్పేట్